ఓం శ్రీ గురుదేవదత్త. శ్రీ తాజుద్దీన్ బాబా వారి దివ్య చరితామృతం తప్పకుండా మీరందరూ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తాజుద్దీన్ బాబా సామాన్యుడు కాడండి, గొప్ప సిద్ధ పురుషుడు, ఆవులియా. కాబట్టి ఆయన యొక్క చరిత్రను మనం వింటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చవి చూడవచ్చు అని నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అందుకే ప్రతిరోజు మీ ముందుకు తాజుద్దీన్ బాబా చరిత్రని ఒక వీడియో ద్వారా తీసుకొచ్చి మీ అందరికీ అందచేయాలి అని అనుకుంటున్నాను. నన్ను మీరందరూ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మహాత్ముల చరిత్రలో వినడం అంటే మామూలు మాటలు కాదండి. మహాత్ముల యొక్క సావాసమే మనకు అత్తరు లాంటిది. సాధు దర్శనం సర్వపాప నాశనం అని మనందరికీ తెలుసు. సరే, ఇంక విషయంలోకి వచ్చేద్దామా. తాజుద్దీన్ బాబా వారు ఈ విధంగా ఆయన నడక ఉండేది. బాబావారి రూపం నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆయన 6 అడుగుల 9 అంగుళాలు ఉన్నారని, వారిని ఎక్కడ ఉన్నా ఎంతో తేలికగా గుర్తుపట్టవచ్చని తెలుసుకున్నాం. ఇంకా బాబావారి నడక కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. వారు చాలా వేగముగా, చురుకుగా, ఉల్లాసంగా, కళ్ళు మూసుకొని తీవ్ర ధ్యాన స్థితిలో, ఎంత ప్రమాదకరమైన స్థితిలో కూడా నడిచేవారు. వారి కాళ్ళకు రాళ్ళు కొట్టుకున్నట్టు కానీ, ముండ్లు గుచ్చుకున్నట్టు కానీ వారు ఎన్నడూ లేదు. వారు వెంట వచ్చేది వారికి కూడా ఏమీ జరిగేది కాదు. వారి నడకను చూసి వారికి బాబావారు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉండేది. అడవి జంతువులు వారి పాదాలను ముద్దాడేటివి. బాబా వారి నడక గురించి వారి సమీప బంధువు ఒకతను ఇట్లా చెప్పారంట. ఒకరోజు నేను ఇంకా కొంతమందితో కలిసి బాబావారితో అడవిలో నడుస్తూ ఉన్నాను. బాబావారి సేవకులు కూడా వెంట ఉన్నారు. వారి సేవకులలో ఒకడైన అబ్దుల్ యాకూబ్ బాబావారిని సేవించే అవకాశం నాకు ఇచ్చారు. అప్పుడు చాలా దగ్గరగా బాబావారి నడక గమనించాను. బాబావారు ఎంతో వేగముగా, ఎవరు నడుస్తున్నది గుర్తించలేనంత చురుకుగా, వడివడిగా నడిచేవారు. వారి నడక భూమిపైన బాటలో నడుస్తున్నట్టుగా కాక గాలిలో తేలియాడి నడుస్తూ ఉన్నట్లు ఉండేది. ఈ విధముగా నడుస్తూ బాబావారు అకస్మాత్తుగా ఎంతో ఎత్తైన రాతిగుట్ట వద్ద ఆగి ఇట్లా అన్నారు: ఐసే రహతా హై ఔర్ ఆగే భరత్ తే హై. ఇలాగే ఉండిపో, ముందుకు సాగిపో అన్నారట. బాబావారు చాలా వడిగా నడుస్తారు. ఆయన చాలా పొడగరి కనుక వారిని రకరకాల ఎత్తు ప్రజల మధ్య కూడా తేలికగా మనం అందరూ గుర్తించవచ్చు. బాబావారు నాయకత్వానికి ప్రమాణం. వారు అచ్చముగా మహమ్మదీల వారిలాగే కూర్చుని వారు తినేవారు. అన్ని వేళలా, అన్ని విధాల జీవితంలోని అన్ని విషయాలకి ప్రాముఖ్యతనిస్తూ తగిన జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. శ్రీ బాబావారి ఔన్నత్యము అత్యంత ఉన్నత శిఖరాలపై ఉన్నది. శ్రీ తాజుద్దీన్ బాబా పాఠ్యపుస్తకాలు, శాస్త్ర గ్రంథాలు చదవటమే తన జీవిత లక్ష్యంగా భావించక, సర్వమానవాళి పట్ల కుల, మత, జాతి విచక్షణ లేకుండా అసలైన మానవత్వాన్ని అందరి పట్ల ఆదరణతో చూపేవారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ, సిక్కు, బౌద్ధ మొదలైన అన్ని మతాల వారిని హక్కున చేర్చుకొని విశ్వమానవాళికి మానవత్వ పాఠాలు నేర్పిన మహనీయుడే శ్రీ సద్గురు తాజుద్దీన్ బాబావారి. మనం అనుకుంటాము పాఠ్యపుస్తకాలు చదివేస్తాము, అలాగే శాస్త్ర గ్రంథాలు చదివేస్తాము, మనం చాలా గొప్ప పండితులమని మిడిసిపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడు అంటే ఒక సద్గురువు ఎలా చేస్తున్నారో అంటే, అవి చదవటమే జీవిత లక్ష్యంగా కాకుండా సర్వమానవులని ప్రేమగా, జాతి, మత, కుల విచక్షణ ఏమీ లేకుండా అందరి పట్ల ఆదరంతో సమానంగా ప్రేమించాడు. కనుక ఆయన భగవంతుడు అయ్యాడండి. ఆయనే మన తాజుద్దీన్ బాబా అన్నమాట. ఇంకా శ్రీ తాజుద్దీన్ తన గురువుకు చెంతకు ఆకర్షించబడిన తీరు చాలా విచిత్రమైనది. తాజుద్దీన్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కామ్టీ గ్రామ సమీపంలో ఉన్న కన్హన్ నదికి భయంకరమైన వరద వచ్చింది. దానివలన ఆ గ్రామ ప్రజలు
జీవన వ్యవస్థ పూర్తిగా తారుమారైంది. ఇల్లు కూలి, ఆత్మీయులు పోయి ఆకలికి తట్టుకోలేక రకరకాల బాధలు భరించాల్సి వచ్చింది. ఆ కష్టాలు చూసి శ్రీ తాజుద్దీన్ హృదయం ద్రవించింది. వరద వల్ల పూర్తిగా నష్టపోయిన కారణంగా తాజుద్దీన్ మా అమ్మగారైన హజరత్ అటవీ శాఖలో ఉద్యోగంగా చేరారు. శ్రీ తాజుద్దీన్ కూడా సైన్యంలో చేరాలని సలహా ఇచ్చారు. కానీ అమ్మమ్మకి తాజుద్దీన్ పై గల అమితమైన ప్రేమ కారణంగా ఆయనను సైన్యంలోకి పోనివ్వలేదు. అయితే తాజుద్దీన్ బాబా తన 20వ ఏట అమ్మమ్మ గారి అనుమతితో 1881 సంవత్సరంలో నాగపూర్ 13వ రెజిమెంట్లో సైనికుడిగా చేరాడు. అతడు పొడవైన నిండైన విగ్రహం, అద్భుతమైన దేహదారుఢ్య రూపం సర్దారులాగా కనిపించేది. వీరి గ్రూపును మద్రాసు సిపాయి దండు అనేవారు. సైన్యంలో పనిచేస్తున్న కాలంలో శ్రీ తాజుద్దీన్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తిరిగాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ నుండి వచ్చిన తర్వాత వారి రెజిమెంట్ హైదరాబాద్లో గ్రాస్ ఫారం అనే చోట స్థావరం ఏర్పరచుకుంది. శ్రీ తాజుద్దీన్ బాబా బాల్యం నుండే నమాజు చేయడం అలవాటు. సైన్యంలో పనిచేస్తున్న రోజుల్లో కూడా తాజుద్దీన్ నమాజ్ చేయడంలో అశ్రద్ధ చూపేవాడు కాదు. భగవంతుని ముందు అంటే భగవంతుని సేవ ముందు మిగిలినవన్నీ కూడా తుచ్చమైనవిగా భావించేవాడు. వారు దైనందిన జీవితం చాలా క్రమబద్ధంగా ఉండేది. సైన్యంలో ఉంటున్నప్పటికీ వారి ఆచరణ పరమ పవిత్రంగా ఆదర్శంగా ఉండేది. రెజిమెంట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మిస్టర్ బెంజ్ అని ఒక అమెరికన్ అధికారి తాజుద్దీన్ బాబాతో పరిచయం ఏర్పరచుకుని ఆయన దగ్గర ఖురాన్ అంతా నేర్చుకున్నాడు. విలియం అనే అధికారి తాజుద్దీన్కి బాగా సన్నిహితుడై ఆధ్యాత్మిక పురోగతి పొందాడు. ఆ తర్వాత విలియం కలకత్తా వెళ్ళి అక్కడ బాగ్మారి అనే చోట శ్మశానలో జీవితాంతం ఆధ్యాత్మిక చింతనతో గడిపి అక్కడే సమాధి చెందాడు. రెజిమెంట్ సాగర్లో ఉన్నప్పుడు ఒకరోజు అద్భుతమైన కంఠధ్వని తాజుద్దీన్ చెవిని సోకింది. అప్పుడు తాజుద్దీన్ హృదయంలో ఒక్కసారిగా సంచలనం బయలుదేరింది. ఆ శబ్దానికి ఆకర్షితుడై తాజుద్దీన్ తల్లి అరుపు విన్న లేగదూడ వలె ఇతర ధ్యాసలేమీ లేకుండా హృదయంలో చెలరేగే ఉద్విగ్నతకు సమాధానం వెతుకుతూ శబ్దాన్ని అనుసరించి ఒక అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒక చోట ఎవరో ఆపినట్లుగా ఆగిపోయాడు. అది హజరత్ సయ్యద్ దాహూద్ చిస్టీ హుస్సేనీ సాహెబ్ గారి నివాసం. పూర్వ సంకేతాలను అనుసరించి తాజుద్దీన్ హృదయంలో ఏదో తెలియని తపన ప్రారంభమైంది. వికసిత పుష్పం తేనెటీగలను ఆకర్షించినట్టు సద్గురువైన దాహూద్ చిస్టీ శ్రీ తాజుద్దీన్ని బలంగా ఆకర్షించి రప్పించుకున్నారు. పౌర్ణిమ చంద్రుని చూసి అందుకోలని సంతోషంతో పైకి ఎగిసే సముద్ర కిరటాల మాదిరి గురువు గారి దివ్య అస్తిత్వమునకు సంకేతంగా శ్రీ తాజుద్దీన్ హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా గురువుగారి ఒడిచేరి పూర్తిగా అంకితమైపోయాడు. గురువు తన ప్రియ శిష్యునికి దీక్ష ఇచ్చుటకు ఆత్మశక్తి ద్వారా తన వైపు లాక్కొని విశేష తత్వం భారతీయ సూఫీ మార్గంలోని శ్రేష్టమైన చిష్టీ మార్గం యొక్క ప్రత్యేకత. శ్రీ తాజుద్దీన్ తనకు సైనిక వ్యవహారాల్లో తీరిక దొరికినప్పుడల్లా తన గురువు దగ్గరకు వెళ్ళి సేవించుకునేవాడు. ఆ మహాత్ముని సన్నిధిలో ఎక్కువసేపు గడుపుతూ ఒక్కొక్కప్పుడు రాత్రులందు కూడా అతడు గడిపేవారు. గురువు ద్వారా శ్రీ తాజుద్దీన్ తనను తాను ఇరుకు పొందాడు. ఆ తర్వాత గురువు తన జీవిత కార్యం నెరవేరినట్లు సంతృప్తి చెంది సమాధి చెందారు. శ్రీ తాజుద్దీన్ తన ఉద్యోగ ధర్మానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతిరోజు రాత్రుల్లో గురువుగారి సమాధి వద్దకు వెళ్ళి ధ్యానంలో గడుపుతూ ఉండేవాడు. రాత్రులు సైనిక గుడాలలో ఉండటం లేదని అందరికీ తెలిసింది. కానీ తాజుద్దీన్ ఎక్కడికి వెళుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కామ్టీలో ఉండి అమ్మమ్మకి తన మనవడి విషయం తెలిసి తన మనవడు ఏదో దుష్ట సాంగత్యానికి లోనయ్యాడని తలచి వెంటనే సాగర్కు వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన అమ్మమ్మను చూసి సంతోషపడిన తాజు తన నిత్య కృత్యాలలో ఎటువంటి మార్పు చేసుకోలేదు. బాబాగారి అమ్మమ్మ వచ్చిన రోజు రెజిమెంట్లోని సైనికులు సాయంత్రం వరకు పెరేడ్ చేయడం వల్ల అలసిపోయి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. కానీ తాజుద్దీన్ మాత్రం స్థావరం నుండి బయటపడి అడవిలోకి వెళ్ళి బియాబాన్ రోడ్లు ఒక చోట ఇంకా పూర్తిగానే తన గురువుగారి సమాధి వద్దకు చేరుకొని గురువుగారికి నమస్కారం చేసి ధ్యానంలో మునిగిపోయాడు. ఇంట్లో అమ్మమ్మకు మెలకు వచ్చి చూడగా పడక మీద తాజుద్దీన్ లేకపోవడంతో ఆమెకు అనేక అనుమానాలు వచ్చాయి. యువకుడైన తాజుద్దీన్ ఏదైనా చెడు సావాసం చేయలేదు కదా, వంశానికి మాయన మచ్చ తీసుకురాడు కదా అనేటువంటి ఆలోచనలతో ఆమె మనసు ఆవేదనతో నిండింది. తెల్లవారుతుండగా మనవడు రావడం గమనించి తన మనవడిని గురించి తాను విన్నది నిజమే అనుకుంది. తాజుద్దీన్ రాత్రులు ఎలా
ఇక్కడికి వెళ్తున్నాడు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. రెండవ రోజు శ్రీ తాజుద్దీన్ తన నియమం ప్రకారం పడకపై నుంచి లేచి వడివడిగా అడుగులు వేసుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉండగా వృద్ధురాలైన అమ్మమ్మ ఒక శాలువ కప్పుకొని రహస్యంగా తాజుద్దీన్ను అనుసరించింది. చివరకు శ్రీ తాజుద్దీన్ తన గురువుగారి సమాధి వద్దకు వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని మరిచి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కానీ అమ్మమ్మ మాత్రం కొంచెం దూరంలో నిలబడి ఏమి జరుగుతుందో అని గుండె చిక్కబెట్టుకుని రెప్ప వాల్చకుండా చూస్తున్నది. తన మనవడు ధ్యానంలో నిమగ్నవడం కావడం చూసి ఆమెకు ప్రేమ అభిమానులతో కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి వరకు ఆమెకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. తన మనవడికి దైవకృప కలగాలని సర్వదా రక్షించమని దేవుణ్ణి ప్రార్థించింది. నెమ్మదిగా ఇంటికి చేరి ప్రశాంతంగా నిద్రించింది. తాజుద్దీన్ బాబా ఇంటికి రాగానే అమ్మమ్మ పలహారం పెట్టింది. కానీ తాజుద్దీన్ వద్ద నా దగ్గర లడ్డు పాలకోవా అన్నీ ఉన్నాయి, నేను వీటిని తింటాను అని తనతో తెచ్చిన రాళ్లను చప్పరించసాగాడు. తాజుద్దీన్ చేస్తున్న పనికి ఆశ్చర్యం కలిగిన దైవచింతనతో గడుపుతూ ఉండటం వలన తన మనవడిలో ఆధ్యాత్మిక శక్తులు మేల్కొన్నాయని ఆమె గుర్తించింది. ఆ తర్వాత అమ్మమ్మ సంతోషంగా గ్రామానికి తన ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా బాబాగా తాజుద్దీన్ మళ్ళీ తిరిగి కామ్టీ చేరుట. నిజమండి, తాజుద్దీన్ బాబా చరిత్ర అమోఘమండి, అద్భుతమండి. ఆ తాజుద్దీన్ నాగపూర్లో ఆయన సమాధి ఉంటుంది. ఎంత మహిమ గలవాడు. అక్కడికి వెళ్ళాలంటే కూడా మన షిరిడీకి వెళ్ళేటట్టు కాదండి. ఆయన షిరిడీలో అనుగ్రహం లేకుంటే ఎవరైతే షిరిడీలో కాలు పెట్టలేరు, అలాగే తాజుద్దీన్ బాబా అనుగ్రహం లేకుంటే కూడా నాగపూర్లో మనం ఎవరూ అడుగు పెట్టలేమండి. మీరందరూ దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి తాజుద్దీన్ బాబా నమః, తాజుద్దీన్ బాబా అని మనసులో స్మరించుకోండి. ఆయన ముస్లిం అని మీరు సందేహపడవద్దండి. ఆయన గొప్ప సిద్ధపురుషుడు, ఆయన గొప్ప ఔలియా, ఆయన గొప్ప మహాత్ముడు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క నాగపూర్ని దర్శించుకుంటారని, అలాగే ఈ వీడియోని కూడా మీరందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరెంత చూడాలని నేను చాలా తపన చెందుతూ ఉన్నానండి. మనకి కులం కాదు ఇక్కడ, బాబా యొక్క ప్రేమ అనురాగం మనందరం పాత్రలు అవుదాం.